హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. మొత్తానికైతే దీప శ్రీమంతం అయితే అంగరంగ వైభవంగా కని విని ఎరగని రీతిలో అయితే చూడబోతున్నాం అనేసి మనకైతే తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు శ్రీమంతము కని విని ఎరగని రీతిలో అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు దీపా జీవితంలో ఎలాంటి సన్నివేశం కానీ మనకు చూపించలేదు. అంటే హ్యాపీ మూమెంట్ ఒక్కటి కూడా చూపించలేదు. అలాంటి హ్యాపీ మూమెంట్ అయితే శ్రీమంతం రూపంలో, అంటే ఒక అమ్మాయికి జీవితంలో తల్లి అవ్వడం అనేది ఒక వరం. ఆ వరానికి ముందు శ్రీమంతం జరగడం అనేది ఒక దేవతని మనం పూజిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఒక బిడ్డని మనం ఆహ్వానిస్తా ఉన్నట్టు శ్రీమంతం అంటే కదా. ఆ శ్రీమంతాన్ని అంగరంగ వైభవంగా అయితే జరగబోతుంది. ఆల్రెడీ దీప తల్లి అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అనేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ తల్లి అయింది. అక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే అసలు దీప జీవితంలో ముందు ఏం జరిగింది అనేసి మనకు కంప్లీట్గా జీరో నాలెడ్జ్. ఓకేనా, అక్కడ జస్ట్ దీప ఒక అమ్మాయి పుట్టింది అనేసి మాత్రం చూపించారు, కానీ ఆ అమ్మాయికి ఏం జరిగింది ఎక్కడ అనేసి మనకైతే కొంచెం కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఇక్కడ అసలైన వారసురాలని తెలిసిన తర్వాత ఆ ఇంట్లో పెళ్లి జరిగింది, కాబట్టి ఆ ఇంట్లోనే శ్రీమంతం జరగాలనేసి మన కార్తీక్ బాబు అయితే పట్టుబడతాడు. అప్పుడు లోపల నాకు తెలిసినంత వరకు అసలు వారసురాలు ఎవరు అనేసి తెలిసిపోతుంది. ఎందుకంటే మనకు దీపావళి అయిపోయింది, సంక్రాంతికి అంతా నేను కలుపుతాను అనేసి మన కార్తీక్ బాబు అయితే చెప్పాడు కదా, వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాడు కదా. మన కార్తీక్ బాబు అయితే మాట ఇస్తే అది చేస్తాడా అంటే చేస్తాడు, కానీ బాగా టైం తీసుకుంటాడు. మీకు తెలిసిన విషయమే. ఆ టైం తీసుకునేదానికి సంక్రాంతి అని చెప్పాడు. ఒకవేళ సంక్రాంతి కాకపోయినా కనీసం మనకు ఏప్రిల్ జూన్లో అన్నా కలిసిపోతారు కదా. ఎందుకంటే శౌర్యకి ఒక మాట అయితే చెప్పాడు, ఎప్పుడు వస్తుంది మా చెల్లెలు అనేసి శౌర్య అడిగితే అక్కడ కార్తీక్ బాబు అయితే ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, నువ్వు ఎప్పుడు నెక్స్ట్ ఏ క్లాస్కి పోతావు, ఏ సంవత్సరంలో పోతావు అంటే నెక్స్ట్ ఇయర్ పోతా అనేసి ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే మనకు మేబీ ఏప్రిల్ రాదు, జూన్లో మనం స్టార్ట్ అవుతాము. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ అంటే ఇది ఒక 3 నెలలు, అదొక జూన్ 9 నెలలు. మ్యాక్సిమం జూన్ జూలైకి మనకి దీపాకి అయితే సెకండ్ వారసురాలు అయితే రాబోతున్నారు. వారసుడు కాదు, వారసురాలు. అంటే వాళ్ళు చెప్పారు కదా చెల్లెలు అనేసి, పర్టికులర్గా గుచ్చి చెప్తా ఉంటారు. అంటే చెల్లెలు అనేసి మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. కాబట్టి అక్కడ చెల్లెలు అయితే రాబోతుంది, శౌర్యకైతే చెల్లెలు రాబోతుంది. అంటే మనకి ఏప్రిల్లో శ్రీమంతం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏప్రిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే 5th మంత్లోనే శ్రీమంతాలు చేసేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి జనవరిలోనే కూడా శ్రీమంతం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఎందుకంటే అసలైన వారసురాలని తెలిసిపోయిన తర్వాత అది కూడా ప్రెగ్నెంట్గా ఉన్న దీపాన్ని అంగరంగ వైభవంగా అయితే శ్రీమంతం వేడుకలు అయితే జరుగుతాయనేసి అయితే తెలుస్తుంది. అలాగే అమ్మా నాన్నలకి పెళ్లి రోజు అనేసి మన దీప అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది. అసలు సీరియల్లో స్టోరీ లేనప్పుడు మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్తాను. ఏం జరుగుతాయి సీరియల్లో ఒక స్టోరీ లేనప్పుడు, సీరియల్ ల్యాగ్ చేయాలనుకుంటే అంటే కొత్తగా బర్త్డేలు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు దీపాకి ఎప్పుడైతే తాళిని సుమిత్ర గారు దొంగతనం చేసినారో అప్పటి నుంచి శౌర్య బర్త్డే జరిగింది. శౌర్య బర్త్డేతో అక్కడ ఒక వారం ల్యాగ్ చేశారు. ఇప్పుడు సుమిత్ర గారు అక్కడ శౌర్య కలపడానికి, అక్కడ దశరథ్ గారిని సుమిత్ర గారిని కలపడానికి ఆ ప్రయత్నం కూడా అది అయిపోయిన తర్వాత సుమిత్ర గారిని ఎలాగైనా కలపాలనేసి మన జోష్న ఏదైతే ప్లాన్ చేసింది ఆ ప్లాన్లు కూడా ఫెయిల్ అయిపోయాయి. ఆ ప్లాన్లు ఫెయిల్ అయిపోయి సుమిత్ర గారిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసి 2 వారాలు, ఈ సోమవారంకి 2 వారాలు అయితే 2 వారాలు సాగు తీసేస్తారు. ఇప్పుడు పెళ్లి రోజు కాబట్టి ఇంకొక 2 వారాలు ఈజీగా సాగు తీసేస్తారు. కాబట్టి ఇప్పుడు వరకు మనం అసలు టచ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంకా మనకు ఆల్రెడీ 4 రోజులు అయితే అయిపోయింది. వారం రోజులే టైం ఉంది జోష్నకి, వైరాకి, అలాగే బోర్డు మీటింగ్ పెట్టడానికి. ఇంకా ఉండేది 4 రోజులే. కాబట్టి ఆ 4 రోజులు కూడా లేదు, 3 రోజులే ఉంది. కాబట్టి ఆ 3 రోజులు మనకి ఈ వారం దినాలు వాళ్ళిద్దరిని కలిపేసి పెళ్లి రోజు అనేసి వాళ్ళిద్దరిని కలిపేసిన తర్వాత మళ్ళీ మనకైతే ఆఫీస్ మ్యాటర్స్, ఆఫీస్లో జోష్న ఎత్తులు పై ఎత్తులు, అలాగే మన కార్తీక్ బాబు ఏం చేస్తాడు, మన దీప అప్పటి లోపల శ్రీమంతానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అవన్నీ జరుగుతాయి. అలాగే మన తాతగారు అయితే దశరథ్ గారిని అయితే చెడామడా తిట్టారంటే ముళ్ళుతోనే తీయాలని మనం చాలాసార్లు అయితే అంటూ ఉంటాం కదా. ఆ ముళ్ళుతోనే తీసే విధానం అయితే ప్రయత్నించారు. అసలు ఏం జరిగింది, అలాగే శ్రీధర్ గారు కొంచెం మెచ్యూరిటీ అయితే ఆలోచించారు, అది ఏం జరిగింది ఎక్కడ అనేసి పాయింట్ మాట్లాడుకున్నాం. ఒకవేళ ఎపిసోడ్ ఎవరన్నా చూడకున్నా అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి రివ్యూ చూడండి. అంటే నేను నిన్న చెప్పిండేది అర్థం కాలేదు అని చాలా మంది అయితే చెప్పారు. అంటే నేను చెప్పిండేది ఏం చెప్పంటే, పూజారి గారు ఇన్ కేసు దశరథ్ గారిని అందరూ మోసం చేస్తా ఉంటారు కదా. ఒకవేళ పూజారి గారు కానీ మన దశరథ్ గారికి కనపడితే ఈ విధంగా ఇప్పుడు దీపాకి ఏమైతే చెప్పారు, నువ్వు అసలు వారసురాలు అనేసి, ఏ విషయం అయితే నువ్వు తెలియకూడదు అనుకుంటా ఉండవో తెలుస్తుంది అనేసి ఏ విధంగా అయితే డైరెక్టర్ గారు అబద్ధం చెప్పారో ఆ విధంగా మన పూజారి గారు ఇన్ కేసు దశరథ్ గారికి కానీ కనపడితే నీ కూతురు దగ్గరే మీ భార్య క్షేమంగా ఉంది అనేసి చెప్తారనేసి ఆ ఉద్దేశంతో చెప్పాను అంతే. అక్కడ చాలా క్వశ్చన్లు అయితే రైజ్ చేశాను. ఆ క్వశ్చన్లకి మనకు సమాధానము నాకు తెలిసినంత వరకు రేపు ఏప్రిల్ లేకపోతే జూన్ వరకు అయితే వెయిట్ చేయాలి. ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే మాత్రం
ఖచ్చితంగా వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే అంగరంగ వైభవంగా శ్రీమంతం జరగాలంటే మాత్రం మీరు వెయిట్ చేయాలి. అందుకోసం అనేసి సరే, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అక్కడ అనేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, తాతగారు అయితే వచ్చారు అబ్బాయి ఇంటికి, కార్తీక్ని పిలుచుకొని అయితే వచ్చారు. కార్తీక్ని పిలుచుకొని వచ్చిన తర్వాత నేను ఈరోజు కొత్త తాతను చూడబోతున్నాను, నువ్వు రా చూపిస్తాను అనేసి ఇంట్లోకి అయితే పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ అసలు ఎక్కడికి వెళ్ళారు నాన్న, సుమిత్ర జాడేమన్నా తెలిసిందా అనేసి ఆలోచిస్తా ఉంటే, అసలు నువ్వు తిట్టినావు, నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా, ఎంతమంది చెప్పినా నువ్వు విన్నావా, ఇప్పుడు నువ్వు బాధపడి ఏం లాభం అనేసి మన దశరథ్ గారి పైన అయితే రివర్స్ అయితే అయిపోయాడు. అంటే తాత ఏంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు, తాతని ఈ విధంగా మాట్లాడుతూ ఉండేది, ఇప్పుడు నేను తిడతాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అంటే, దశరథ నువ్వు ఒక ఇది అనేసి తిడతాను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా, వెళ్ళిపోవు కదా. అట్టే సుమిత్ర కూడా వెళ్ళిపోయింది, సుమిత్ర మనసు కలిసి వేశారు కాబట్టి సుమిత్ర కూడా వెళ్ళిపోయింది అనేసి మాట్లాడుకుంది. ఇక్కడ పారిజాతం గారు అలాగే జోష్నకి అర్థం కాలేదు ఏం జరుగుతుంది అనేసి. అసలు ఎందుకు తాత ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, తాత బయటకు వెళ్ళాడు, మళ్ళీ ఒకడే వెళ్ళాడు, వచ్చేటప్పుడు కార్తీక్ బాబుతో వచ్చాడు, అసలు వీళ్ళిద్దరికి సుమిత్ర గారు ఎక్కడున్నారో తెలిసిపోయిందా అనేసి మన కార్తీక్ బాబు అయితే ఆ జోష్న అయితే ఆలోచనలు పడింది. ఆలోచనలు పడితే ఇంకేం చేయలేము కదా, ఆలోచనలో ఖచ్చితంగా పడతారు ఎవరైనా సరే. సరే అనేసి అక్కడ ఆలోచనలు పడినా కానీ మన తాతగారు అయితే ముళ్ళతో తీయాలనేసి పారిజాతం గారిని కూడా నువ్వు ఇంట్లో వెళ్ళిపోయినావు అంటే నేను నిన్ను ఎత్తుకున్నా అనేసి అంటారు. అలాగే కార్తీక్ అయితే గుసగుసు మాట్లాడుకుంటాను, తాత తీగ ఎక్కువ లాగకూడదు తెగిపోతుంది అనేసి కార్తీక్ అలాగే తాతగారు ఎక్కువ మాట్లాడుకుంటారంటే, ఏంది బాబా మాట్లాడుతూ ఉన్నావు అంటే, ఏం లేదు నేను అతను కనిపెట్టి పట్టుకొని వస్తాను, ఏం బాధపడద్దండి అంటే, ఆ మాట చెప్తానే ఉన్నావు అంటే, ఆ మాట చెప్తానే ఉంటాడు, 2 రోజులు ఎత్తుతాడు, 3 రోజులు ఎత్తుతాడు, ఎప్పుడైనా ఎత్తుతాడు, నువ్వు ఎందుకు మధ్యలో కలవ చేసుకుంటావు అనేసి జోష్నకైతే 4 అచ్చింతలు అయితే పట్టాయి. అది అయిపోయిన తర్వాత మన శ్రీధర్ గారు అలాగే ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత, దశరథ్ రేపు మీ పెళ్లి రోజు అంట కదా అనేసి తెలిసింది, మీ పెళ్లి రోజు ఏం చేసుకుంటారో ఏమో, సుమిత్ర లేదు, నువ్వు మారవు అనేసి దశరథ్ గారిని అయితే కొంచెం చివాట్లు అయితే పెట్టారు. అంటే దశరథ్ గారిని అయితే మొత్తానికి తాతగారు అయితే దశరథ్ గారిని అయితే ఒక దారిలో పెట్టారు. అంటే ఎప్పుడో ఓల్డ్ మెమరీస్లోకి వెళ్తాడు అనేసి తాతగారు చెప్పారు. ఇక శ్రీధర్ గారు కాశీకి అయితే బాగా వార్నింగ్ ఇచ్చాడు, అల్లుడు నువ్వు మంచి ఆఫీస్లో బాగా స్ట్రెస్ అయిపోయినావు కదా, జ్యూస్ తీసుకొనేసి మనకు కావాల్సిన కెమికల్స్ అందకపోతే మన బాడీ అసలు తట్టుకోలేదు అనేసి జ్యూస్ అయితే ఇచ్చాడు. జ్యూస్ ఇచ్చిన తర్వాత ఆఫీస్ ఎలా ఉంది ఏమనేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత అక్కడ నా దగ్గర ఒక ఫోటో అయితే ఉంది, ఆ ఫోటో చూడు బాగుంటుంది అనేసి ఫోటో తీశారు కదా, శనివారం ఎపిసోడ్లో ఫోటో తీశారు. ఆ ఫోటో చూపించే కొందికి మన కాశీకి అయితే చెమటలు పట్టేశాయి. అసలు ఏం చేస్తా ఉంటారు మామగారు ఏమనేసి చెమటలు అయితే పట్టేశారు. చెమటలు పట్టేసిన తర్వాత నువ్వు ఏ కంపెనీ అయితే చెప్పావో ఆ కంపెనీలో పోయి ఎంక్వైరీ కూడా చేశాను. ఎంక్వైరీ చేస్తే అక్కడ నువ్వు అసలు కాశీ అనే పేరుతో ఎవరు లేరు ఈ కంపెనీలో అనేసి అయితే చెప్పారు. అసలు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అనేసి అంటే, అది మామయ్య గారు అంటే ఆపు అనేసి అన్నాడు. ఆపు అనేది మన స్వప్న అయితే వెనకాల నుంచి వచ్చి అక్కడ కాశీ అయితే దండం పెట్టారు, చెప్పొద్దని మామయ్య అనేసి దండం పెట్టాడు. అక్కడ మన శ్రీధర్ గారు అయితే కొంచెం వెనక్కి తగ్గిపోయారు. తగ్గిపోయిన తర్వాత మన కార్తీక్ అయితే తాతగారితో అయితే మాట్లాడారు. అసలు మొత్తం నువ్వే తాత చేసింది, మొత్తం నువ్వే చేసావు, మా నాన్న తప్పు చేశాడు, మా నాన్న తప్పు చేస్తే నువ్వు మా అమ్మని చెప్పించకుండా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు, అసలు నువ్వు పెద్దరికం చూసుకుంటా అనుకున్నావు, మొత్తం తప్పు చేసావు అనేసి తాతగారిని కూడా నిందించాడు కార్తీక్. సూపర్ అనిపించింది అక్కడ ఆ ఎపిసోడ్లో, సూపర్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత, నువ్వు మా అమ్మలో ప్రేమను చూడలేదు, అలాంటిది మామయ్య మా అమ్మలో ప్రేమను చూస్తాడు, అందుకోసం అనేసి మామయ్య అత్తయ్యని ఆ విధంగా మాట్లాడారు, అత్తయ్యని క్షమించలేకపోయాడు అనేసి ఇక్కడ తాతగారికి కరెక్ట్ వేలో సర్ది చెప్పాడు. అలాగే ఇక్కడ మన దశరథ్ గారికి ఏం చేయాలో చెప్పాడు. ఇలా అత్తగారికి అందరికీ సమాన న్యాయం అయితే చేస్తాడు. సమాన న్యాయం చేస్తే అక్కడ తాతగారు కూడా ఆలోచనలు అయితే పడ్డాడు, అవును నేను తప్పు చేశాను, దశరథ్ కూడా మంచి మెమరీలోకి అయితే వెళ్తాడు, అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ సంతోషకరమైన విషయాల్లోకి వెళ్తాడు అనేసి మన తాతగారు అయితే చెప్పారు. అక్కడ దశరథ్ గారు అయితే ఆలోచనలు అయితే పడ్డారు. ఆలోచనలు పడ్డ తర్వాత ఇక్కడ అసలైన మ్యాటర్ ఇక్కడ మొదలైంది, శ్రీమంతం కథ ఏమనేసి. అక్కడ పాపని చెల్లి అని పిలువు అనేసి అమ్మ చెప్తా ఉంది. అసలు ఈ పాపకి ఏదైనా పేరు పెడుతున్నా కదా అనేసి ఆ బొమ్మను చూపించి మనకైతే చెప్తా ఉంటారు. చెప్తా అంటే అప్పుడు మన కార్తీక్ బాబు అయితే అంటా ఉన్నాడు, పాపకి ఏం పేరు పెడతాం దీప అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం పేరు పెట్టలేదు కాబట్టి రేపు వాళ్ళ అమ్మ సుమిత్ర పేరు పెట్టచ్చు, ఎందుకంటే అమ్మ లేకపోతే అంబుజ్వల్లి గారి పేరు పెట్టచ్చు, లేకపోతే కొడుకు పుట్టిన అంటే కుబేరా అని పేరు పెట్టచ్చు, ఎందుకంటే పెంచిన ప్రేమ అలాగే కన్న ప్రేమ ఇద్దరు పేర్లు కలిపి పెట్టచ్చు. అందుకోసం అనేసి ఇప్పుడు డైరెక్టర్ గారు అయితే దాన్ని హోల్డ్ చేసి పెట్టారు. హోల్డ్ చేసి పెడితే అక్కడ సరే అనేసి మన సౌర్య అడుగుతా అంటే, మా చెల్లి ఎప్పుడు వస్తుంది అని అడిగితే, నువ్వు నెక్స్ట్ క్లాస్కి ఎప్పుడు వెళ్తావు అనేసి అడిగితే, నేను నెక్స్ట్ ఇయర్ వెళ్తానండి. అంటే నెక్స్ట్ ఇయర్ మనకు జూన్ లోపల అయితే మనకి పాప అయితే రాబోతుంది, అంటే దీపాకి 2వ వారసురాలు అయితే రాబోతుంది, కార్తీక్ అయితే 1st వారసురాలు అయితే రాబోతుంది. అక్కడ వారసురాలు వచ్చిన తర్వాత మనకు శ్రీమంతం చేస్తారు కాబట్టి శ్రీమంతం అనేది ఆ ఇంట్లో ఏం శుభకార్యం జరగలేదు అనేసి తాతగారు ప్రతిసారి ఫీల్ అవుతూనే ఉంటారు. కాబట్టి శుభకార్యం మాత్రం నెక్స్ట్ లెవెల్లో గ్రాండ్గా చేస్తారనేసి మనకైతే తెలుస్తుంది. అందుకోసం అనేసి దీప శ్రీమంతం అంగరంగ వైభవంగా దీప శ్రీమంతం అనేసి అయితే చెప్పాను. మీరే అనుకుంటా ఉంటారు ఎప్పుడు లోపల శ్రీమంతం జరుగుతుంది అనుకుంటా ఉంటారు, కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.